పేపర్ పెన్ తీసుకొని మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో 11 కోరికలు రాసుకోవచ్చు. అద్భుతమైన అవకాశం ఇవాళ. 11 కోరికల్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. హెల్త్లో ఏమన్నా ఉన్నా, లేకపోతే వెయిట్ తగ్గాలనుకుంటే ఎంత వెయిట్లో ఉండాలనుకుంటున్నారో ఆ వెయిట్లో ఉన్నట్టుగా, లేకపోతే కెరీర్లో కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, మీకు ఏది కావాలనుకుంటే అది. ఈ సంవత్సరం మీరు ఎంత మనీ సంపాదించాలనుకుంటున్నారు, ఏం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, అన్నీ విజయవంతంగా అయిపోయినట్లుగా మీరు రాసుకోండి. మీరు రాసేటప్పుడు అవి ఆల్రెడీ అయిపోతే ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటారు, ఆ ఫీలింగ్తో రాయండి. బే లీవ్స్ తెచ్చుకున్నారండి? బిర్యానీ ఆకులు 3 ఉంటే తెచ్చుకోండి. బిర్యానీ ఆకులే ప్రిఫర్ చేయండి. మీరు 11 కోరికలు రాసుకున్నారు కదా పేపర్ మీద. వాటిల్లో ఒక 3 చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి బిర్యానీ ఆకు మీద రాయాలి. బిర్యానీ ఆకు మీద ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ సింబల్ ఉంటది కదా, నేను ఒకసారి చూపిస్తా పేపర్ మీద. చూడండి, పైన ఇన్ఫినిటీ సింబల్, కింద ఇన్ఫినిటీ సింబల్, మధ్యలో మీ కోరిక రాయాలి. ఒక బిర్యానీ ఆకు మీద ఒక కోరిక. అది కూడా సింపుల్ గా రాయండి, ఎక్కువ పెద్దది రాయక్కర్లేదు. ఊరినే ఇప్పుడు మనీ అనుకోండి 1 crore అని, లేకపోతే హెల్త్ అయితే హెల్త్ అంటే రేడియంట్లీ హెల్దీ అని చెప్పి రాసుకోండి. అది అట్లా ముందు వైపు ఇట్లా రాయండి. ఇన్ఫినిటీ సింబల్, కింద ఇన్ఫినిటీ సింబల్, మధ్యలో మీ కోరిక. స్కెచ్ పెన్ తో రాయమంటాం. రాయండి స్కెచ్ పెన్ తో. రెడ్ కలర్ స్కెచ్ పెన్ ఉంటే రెడ్ కలర్ తో రాయండి. రెడ్. ఇప్పుడు 8 ఇలా చేయాలి అంతే కదా. చూడండి, అయితే గనక పిల్లల మ్యారేజ్ కానీ, లేకపోతే పిల్లల జాబ్ కానీ, అట్లా అయితే గనక జాబ్ అని చెప్పి రాయండి. అదే మనీ అయితే గనక మనీ, మీ ఎంత కావాలా అంత మనీ. హెల్త్ అయితే గనక హెల్త్, ఐ హావ్ రేడియంట్లీ హెల్దీ అని చెప్పి ఐఆమ్ ముందు పక్క అది రాయండి. అది అయిపోతే గనక డన్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క కోరిక రాయాలి. ఒక ఆకు మీద ఒక్క కోరిక రాయాలి. అది సింపుల్ గా రాసుకోండి, మళ్ళీ ప్లేస్ సరిపోదు కాబట్టి సింపుల్ గా రాయండి. మీకు సబ్ కాన్షియస్ మైండ్ తెలుసు కాబట్టి అలా సింపుల్ గా రాస్తే సరిపోయింది. జాబ్ అయితే జాబు, మ్యారేజ్ అయితే మ్యారేజ్, లేకపోతే ఇంకేదన్నా వ్యవహారం అయితే ఆ వ్యవహారం, లేకపోతే మనీ అయితే మనీ, హెల్త్ అయితే హెల్త్, అట్లా. అక్కడ పైన మీ పేరు రాయండి. ఇప్పుడు ఒకవేళ హెల్త్ గురించి మా ఫ్యామిలీ మొత్తం హెల్తీగా అని చెప్పి రాసుకున్నప్పుడు వెనకాల మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లన్నీ పైన రాయాలి. వినండి, ఫస్ట్ వినండి. పైన మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లందరూ రాయాలి. రాసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. రాసి కింద నేను నెంబర్ ఒకటి చెప్తాను, చూపిస్తా ఉండండి రాసి. 888357. చూడండి, ఫస్ట్ పైన ఇట్లా రాస్తాం కదా, విష్ అయిపోయింది కదా పైన, దాని వెనకాలేమో పేరు రాయాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇది నెంబర్ కోడ్ అనమాట. ఇది 888357. అన్ని రాసేసరిగా మూడిటి మీద రాసేసి వాటికి
పట్టుకొని ఒక్కొక్క దానికి పట్టుకొని 11 టైమ్స్ హోపోనొపోనో చేయండి. హార్ట్ దగ్గర పెట్టుకొని ఐఎమ్ సారీ, ఇది ఆల్రెడీ అయిపోతున్నట్లుగా మీరు విజువలైజ్ చేస్తూ హోపోనొపోనో చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. పోర్టల్ అండి. ఇవాళ Okay. మీకు ఏవైనా విషెస్ ఉంటే వాటిల్ని ఒక పేపర్ మీద 11 విషెస్ రాసుకోవాలి. ఫస్ట్ 11 విష్ రాసుకోండి పేపర్ మీద. ఆల్రెడీ అయిపోయినట్లుగా రాసుకోండి 11 Okay. ఏవైనా రాసుకొని తర్వాత ఏం చేస్తారంటే 3 బే లీవ్స్ తీసుకోండి, బిర్యానీ ఆకులు. Hmm. బిర్యానీ ఆకులు తీసుకొని ముందు వైపు ఇట్లా ఇన్ఫినిటీ సింబల్ ఉంది కదా, ఇన్ఫినిటీ సింబల్ రాసి పైన కింద మధ్యలో విష్ రాయాలి. మీ కోరిక సింపుల్ గా రాసుకోండి. ఇప్పుడు మనీ అయితే గనక ఎంత అమౌంట్ అనుకుంటున్నారో ఆ అమౌంట్ మధ్యలో ఇది రాసేయటం. 10 lakhs అయితే 10 lakhs, 1 crore అయితే 1 crore, అట్లా ఎంతో కొంత అమౌంట్ రాసేయటం. హెల్త్ అయితే గనక రేడియంట్లీ హెల్దీ అని చెప్పి రాసుకోండి. లేకపోతే జాబ్ అయితే గనక జాబ్, లేకపోతే పిల్లల స్టడీస్ అయితే పిల్లలు స్టడీస్ లో మంచిగా చదువుకోవాలి, టాప్ ర్యాంక్ రావాలంటే అట్లా మీ ఆ పిల్లల పేరు పెట్టుకోవటం, టాపర్ అని చెప్పి రాసుకోవటం. అలా రాసుకోవాలి. వెనకాల బ్యాక్ సైడ్ వాళ్ళ పేరు రాయాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నెంబర్, ఈ 3 రాయాలన్నమాట. బిర్యానీ ఆకు వెనకాల రాసి హోపోనొపోనో చేయాలి. 11 టైమ్స్ హోపోనొపోనో చేసుకుంటాం. హోపోనొపోనో ఎందుకు చేస్తామంటే మనము అవి అవుతుందో లేదో, జరుగుతుందో లేదో అని డౌట్లు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, రకరకాల ఎమోషన్స్ తో ఉంటాం కాబట్టి వాటికి మనం మనమే అడ్డుపడుతున్నాం. మన విషలు ఏవైతే, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్ట్ అవ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? మన మైండే అడ్డుపడుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ దానికి ట్రిగ్గర్ అవుతుంది అనమాట. దాన్ని తీసేయాలి. మనం ఎప్పుడైతే మనము లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందు క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకుంటాం? హోపోనొపోనో ద్వారా మనం క్లీన్ చేసుకుంటాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అని మనం చెప్పుకుంటూ అట్లా ఉండటం వల్ల అది క్లీన్ అవుతుంది. మనకి ఏవైతే లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నాయో, మన మైండ్ లో ఏవైతే రన్ అవుతున్నాయో దాని వెనకమాల అవన్నీ కూడా క్లీన్ చేస్తాం. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట హోపోనొపోనో ద్వారా. ఈ 3 ఇప్పుడు రాశారు కదా, వాటిల్ని మీరు ఇవాళ మీ దగ్గరే పెట్టుకోండి. మీరు దేవుడి రూమ్ లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టండి. ఇవాళ రేపు పొద్దున మీరు ఏం చేస్తారంటే వాటిల్ని బర్న్ చేసేయండి, కాల్ చేసి యూనివర్స్ కి వేసేయండి. భూమాతకైనా ఇవ్వచ్చు, లేకపోతే గాల్లో అయినా అట్లా వదిలేయచ్చు. యాష్ వస్తుంది కదా, బూడిద, ఆ బూడిదని చెట్లలో అయినా వేసేయచ్చు. మీకు అవన్నీ చెట్లు మాకు ఇంట్లో లేవు అని చెప్పని అనుకుంటే ఇట్లా పైకి తీసుకెళ్లి టెర్రస్ మీదకి వెళ్ళి అట్లా పైకైనా గాలిలోకి విసిరేయచ్చు అనమాట. యూనివర్స్కి పంపిస్తాం అనమాట. మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమాతకి ఇచ్చేస్తాం. మొత్తం భూమాత తీసుకుంటది అనమాట. తీసుకొని మళ్ళీ మనకి మేనిఫెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వీటి మీద? ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎలా రాసుకోవాలి ఏంటి, ఇంకెవరికన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇక్కడే క్లారిఫై చేసేసుకోండి మొత్తం. మళ్ళీ రాదనమాట ఈ అవకాశం మనకి.